ఉత్తరప్రదేశ్లో ఈ రోజు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాదు, దేశమంతటా కూడా దీని గురించే చర్చ. అదే రామాలయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అద్భుతమైన విగ్రహం కనులారా ఈ రోజు చూస్తూనే ఉన్నారు ప్రజలంతా కూడా. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్, విజయవాడ నుంచి ఎలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు, ఆ విధంగా అడిగి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్, ఒక పక్క గుడిలో అన్ని కూడా క్లీన్ చేసి దీపారాధన కార్యక్రమాన్ని, మరొక దీపావళి అన్నట్టు ఈరోజు గుడులలో అలంకరించారు. అదేవిధంగా భక్తులంతా కూడా ఒక్కసారైనా ఒక దీపమైన ఈరోజు వెలిగించాలి అనే ఒక కళ సాకారమైన దిశగా వాళ్ళ ఆలోచనలు మాటలు అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఏమంటున్నారు విజయవాడ ప్రజలు? ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రతి రామ మందిరంలో కూడా ఇక్కడ ఒక్కొక్క చోట రాముల వారి కళ్యాణాన్ని మహోత్సవాల విధంగా అనేక పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా నిర్వహించడం, అనేక కార్యక్రమాలు సాంప్రదాయబద్ధమైనటువంటి అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా రామాలయాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈ కార్యక్రమానికి, వేలాదిగా భక్తులు కూడా ఈ కార్యక్రమాలకి పాల్గొంటున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాము. అయితే అయోధ్యలో ఈరోజు అలంకృతమైనటువంటి ఏదైతే ప్రధాన ఘట్టం ఉందో 500 ఏళ్ల నాటి కళ సాకారం చేస్తూ కూడా ఈరోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగింది. దానిని పురస్కరించుకుని రామ మందిరాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అయోధ్య రామ మందిరం ఇచ్చినటువంటి ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక దీపాన్ని వెలిగించాలి, ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఉదయం నుంచి దేవాలయాల్లో దీపారాధనలు వెలిగించుకుని ఉదయం నుంచి దేవాలయాల్లో అనేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మహిళలు ఈరోజు సాయంత్రం కూడా దేవాలయ మందిరాల్లో రాముల వారి మందిర ఆలయాలకి రావటం, ఆలయాల్లో ఈ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరో పక్క నుంచి కూడా ప్రత్యేక ఇళ్లలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు, దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకుంటే కనుక విజయవాడ ప్రతిష్ఠ అంటే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం రామ మందిరం. ఈ రామ మందిరంలో కూడా మహిళలు చుట్టూ కూడా అయోధ్య రాముల వారి యొక్క ఆకారాన్ని, అదేవిధంగా ఒక విల్లుని కూడా జై శ్రీరామ్ అంటూ కూడా రాసినటువంటి గులాబీ పూలతో, రేఖలతో జై శ్రీరామ్ అంటూ రాయటం, దాని చుట్టూ కూడా దీపాలని సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి. అంటే పూజా కార్యక్రమాలు అయిన తర్వాత సాంప్రదాయబద్ధంగా వెలిగించేందుకు ఏర్పాటు చేసినటువంటి దీపాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి భక్తులందరూ కూడా రాముల వారికి చేరుకోవడం, ఉదయం నుంచి కూడా రాముల వారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రత్యేక పూజల నేపథ్యంలో కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా రాముల వారు పురస్కరించుకుంటారు. ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ప్రత్యేకించి అంటే ఈరోజు ఆవిష్కృతమైనటువంటి ఈ ఘట్టం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ జై శ్రీరామ్ అని నినాదం మోగుతూ ఉంది. అంటే గత కొద్ది రోజుల నుంచి, అంటే ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ అనౌన్స్ చేశారో 22వ తారీఖు సోమవారం ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఆలయ పూజారి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం పొద్దు నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పుడు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయని చెప్పండి. ఉదయం నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి? ఈరోజు భక్తులందరికీ, హిందువులందరికీ చాలా పుణ్యదినము. మనం ఏదైతే 500 సంవత్సరాల నుంచి పోరాడి మన రాముణ్ణి ఆయన జన్మస్థలంలో ప్రతిష్ఠ చేసుకున్నామో అది ఈరోజు కావడం చాలా విశేషమైనది. ఈరోజు ఉదయం నుంచి అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ సందర్భంగా ఉదయం అభిషేకము, అలాగే స్వామివారి సీతారామచంద్ర వారి కళ్యాణము, గ్రామోత్సవము, అలాగే రామ సంకీర్తన భజనలు, చాలా విశేష కార్యక్రమాలు జరిగాయి. అలానే ఇప్పుడు రాముల వారికి మనం దీపారాధనలతో దీపోత్సవం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈరోజు పండగ దినంగా జరుపుకొని మనం రాముల వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఇంట్లో రాముడు ఉంటాడు, ఆ రాముడి బాటలోనే మనం అందరం నడవాలి. అది దృష్టిలో పెట్టుకొని మనం 500 సంవత్సరాల నుంచి పోరాడిన కోరిక ఈరోజు నెరవేరినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. భక్తులందరూ చాలా ఉత్సాహంగా, ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గుడి మొత్తం ఓ పండగ వాతావరణంలా ఉంది. ఇది ప్రతి ఇంట్లోనూ ఇదే వాతావరణం నెలకొంటుందని ఆశిస్తున్నాం. అంటే ఈరోజు సాయంకాలం నుంచి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి రావటం, రాముల వారిని దర్శించుకోవడం, అది ఇళ్లకెళ్ళి కూడా దీపారాధన ఇంట్లో కూడా చేయమన్నారు, ఆలయంలో కూడా చేయమన్నారు. సో దీనివల్ల అంటే ప్రత్యేకమైనటువంటి మంచి జరిగేదని ఉంటుందా వచ్చేటువంటి భక్తులకి? ఆ దీపంలోనే స్వామివారు ఉంటారండి. మన ప్రతి గుళ్ళోనూ ఆ దీపారాధనలోనే ఆ శక్తి ఉంటుంది. అందుకే ఆ దీపం వెలుగులో ఆ స్వామివారు ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని ఆ దీపారాధన చేయమన్నారు. ఖచ్చితంగా ఆ దీపారాధన వల్ల
ప్రతి ఒక్కరికి ఆనందదాయకంగా ఉంటుంది. వారి ఇంట్లో సంతోషాలు నెలకొంటాయి. ఆ రాముల వారికి ఆ దీపం సాక్షాత్తు ఆ రాముల వారే వాళ్ళ ఇంట్లో వచ్చి ఆ దీపం వెలుగులో ఉంటారని మన ప్రతీక. ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక అంటే ఇక్కడ దీపారాధన చేయడానికి కూడా మహిళలు సిద్ధంగా కూర్చున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ పూజ అనంతరం ఈ పూజ ఏదైతే ఉందో పూజ అనంతరం వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఇక్కడ రాముడు వారిని దర్శించుకుని ఆయన దర్శించుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ గా కూర్చుని ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఒక అలంకారం ఉందో అలంకారంలో ఏర్పాటు చేసినటువంటి దీపాలు ఉన్నాయో వాటిని వెలిగిస్తారు. వెలిగించే ముందు కూడా జై శ్రీరామ్ అని నిదానం చేయడం కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు ఉదయం నుంచి ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఇప్పుడు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి ఏ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఉదయం నుంచి రామనామస్మరణతోటి ఉదయం కళ్యాణము, ఊరేగింపు, స్వామివారి ఊరేగింపు, కళ్యాణమూర్తులను ఊరేగింపు చేశాం. ఆ ఊరేగింపులో మహత్తరంగా ప్రతి మహిళ వారి ఇంట్లోని రాముల వారిని తీసుకొచ్చి వాళ్ళతోటి అలంకరణ చేసుకొని వారు కూడా ప్రతి రాముణ్ణి ప్రతి గృహం నుంచి వచ్చారు రాముల వారు. అలాగే భజన చేశాము, 11 సార్లు చాలీసా చేశాము. అలాగే ఇప్పుడు గుడి దేవాలయం అంతా కూడాను దీపాలు వెలిగిస్తూ మా రామనామస్మరణని దేదీప్యం చేయాలని, ఆ అయోధ్యాపురికి వినిపించాలని మా శక్తి కొద్దీ మేము చేస్తున్నామండి. చాలా చాలా బాగా చేస్తున్నాము. ఈ అదృష్టం ఈ జన్మలో మనం బతికొండంగా ఇక్కడ ఇలా రావడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. శతాబ్దాల యుగ పురుషుడు ఆయన. మరి దేశాన్ని మరలా మనం పాలించడానికి విచ్చేశాడు ఆయన. మనం హిందువులం గొప్పగా చెప్పుకోవడం గొప్ప కాదు, రాముల గురించి మనం జపం చేయడం గొప్ప కాదు. ముస్లింసే ఎంతో మంది పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. దేశాల్లో కూడా అందరూ కూడా రామ భజన చేస్తున్నారండి. ఎంత సంతోషంగా ఉందంటే రాముని విగ్రహం కాదండి, నిజంగా రాముడే అక్కడ పుట్టాడా, మళ్ళీ వచ్చాడా అన్న ఉద్వేగంతో ప్రతి ఒక్కళ్ళు కూడా నరనరాన ఆ ఉద్వేగాన్ని, ఆ రామనామస్మరణని చేస్తున్నారండి. చాలా చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. ఇట్లా మేము ఆ రాముడు మనకి జన్మించినందుకు, ఈ విధంగా ఈ రోజు మేము ఇలా చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. ఆ రామునికి మేమెంతో రుణపడి ఉన్నాం. ఇది మహిళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అలా వ్యక్తపరుస్తున్నట్టు ఉంది. అయితే ఉదయం నుంచి కూడా జై శ్రీరామ్ నినాదంతో కూడా అనేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమంలో కూడా వెళ్ళిపోవడం. మరికొంతమంది యువతి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం. అసలు అయోధ్య రామ మందిరం తిరిగి రాముడు మళ్ళా అయోధ్యకు వచ్చాడు అనేది ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము. 500 సంవత్సరాల కల సాకారమైందని చూస్తున్నాం. సో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఆనందాన్ని వ్యక్తపరుస్తారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అయోధ్యలో రాముడు మళ్ళా తిరిగి వచ్చారని చెప్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కల సాకారమైంది అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అయోధ్యలో గుడి కట్టాలని చాలా మంది చాలా పోరాటం చేశారు. అది ఇప్పటికీ నెరవేరింది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. ఇది యువత కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలోనే ఆవిష్కృతమైనటువంటి ఒక అద్భుత ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉపవాసం ఉండి కూడా ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏదైతే రాముల వారి ఆలయాలు ఉంటాయో ఆ ఆలయాల్లో పెద్ద ఎత్తున అనేక పూజా కార్యక్రమాలు. అయితే ఈరోజు అయోధ్య రామ మందిరం ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు మేరకు కూడా అన్ని రామాలయాల్లో కూడా అందరు ఇళ్లలో కూడా ప్రతి ఇంట్లోనూ ఒక రాముడు ఉంటారు. రాముడు పట్టుకున్నది అక్కడ దీపారాధన చేయాలనేది